దేవుని మహాకృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి మనందరం మరి యొక్క ఆదివారపు దినమున ఇలా సంఘముగాను దేవుని కుటుంబముగాను చేరి ఆత్మ సంబంధమైన బడులు అర్పించడానికి సిద్ధపడి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాం. పోయిన ఆదివారం విజయవాడ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంతో కలిసి ఆరాధించడం జరిగింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రయాణం చేయడం జరిగింది. అంటే భద్రావతిలో ఒక వివాహం ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ వివాహం జరిపించి ఆ తర్వాత తిరుపతి వెళ్ళి అక్కడ నుండి అజయ్ వివాహానికి వెళ్ళాం. అజయ్ వివాహం కూడా బాగా జరిగింది. మన సంఘం నుంచి సోదరులు 5 మంది వచ్చారు. మేనర్ గారు, రాజు గారు, అలాగే మాస్టర్ అశోక్, అలాగే వివాహాన్ని మొత్తం 5 మంది రావడం జరిగింది. అక్కడ వెళ్ళటం వల్ల 5 మందికి రావడం వల్ల చాలా మేలు జరిగింది. ఎందుకంటే అక్కడ అజయ్ కంప్లీట్గా ఉన్నటువంటి స్థానిక సంఘం కూడా పట్టించుకోలేదు. సో అక్కడికి వెళ్ళి రిసైడింగ్ మనమే చేసాం, పాటలు మనమే పాడి వివాహంలో మొత్తం అంతా కూడా చేసేసరికి అజయ్ కోసమే వెళ్ళాం. చాలా ఆనందించాడు, చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. సంఘం లేకపోయింటే ఈరోజు ఇంత ఇదిగా జరిగేది కాదని చాలా ఆనందించాడు. అలా అక్కడి నుంచి నేను మళ్ళా విజయవాడ వెళ్ళి అక్కడ జీకొండూరు అనే గ్రామంలో క్రీస్తు ఉన్నటువంటి మీటింగ్లో పాల్గొని ఆదివారం వాళ్ళతో ఆరంభం జరిగి అలా రావడం జరిగింది. సో ఈ ప్రయాణాలంతట్లో దేవుడు నన్ను కాచి కాపాడి మీ మధ్యలో చేసినందుకు దేవునికి చేయించుకున్నాను. సో నిన్నంతా కూడా ఫుల్ డే, నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా బైబిల్ స్టడీ అక్కడి నుంచి వచ్చాక. సో ఇలా భవిష్యత్తులో అంటే ఒక తమిళ్ భాషలో మాట్లాడేటువంటి యవనస్తులు దొరికారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను భవిష్యత్తులో బెంగళూరు. ఎందుకంటే చాలా వరకు తమిళ భాషలో కొంచెం బలహీనంగా ఉంది. మనం నేర్చుకున్నటువంటి మూల పాఠాలు చాలామందికి తెలియదు. సో అప్పుడు వాళ్ళగా యంగ్స్టర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫినిషింగ్లో ఉన్నారు, వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు. వాళ్ళ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వాళ్ళ కాంగ్రిగేషన్లోను వాళ్ళ ప్రాంతంలోనూ వాటిని బోధిస్తారు. సో ఏదేమైనా మనందరం దేవుడి పనిలో అలా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, దేవుడి పనిలో మన యొక్క పాత్ర ఉండాలి. దానికి మనం ఎప్పుడు పాత్ర అంటే ఆ పిలుపు వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి, పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలి. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఎక్కడున్నాం? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్నాం. ప్రకటన గ్రంథం పూర్తయిందా? సో ప్రకటన 14వ అధ్యాయంలో ఏవేవి ఉన్నాయి విషయాలు చూసాము. ప్రకటన 14వ అధ్యాయంలో ఏమున్నాయి? ల్యాంప్, ద విజన్ ఆఫ్ ల్యాంప్. ఆ తర్వాత హెడ్డింగ్ రాస్తున్నారు కదా, ల్యాంప్, విజన్స్, తర్వాత ప్రొక్లమేషన్ అండ్ హార్వెస్ట్. విజన్స్, ప్రొక్లమేషన్స్ అండ్ హార్వెస్ట్. ఓకే, దర్శనాలు, ప్రకటనలు, కోతలు. ఒకసారి రీక్యాప్ లాగా చేస్తే 12వ అధ్యాయం. సో 12వ అధ్యాయంలో ఏముంది అంటే కంటిన్యూషన్ మనకి ఎప్పుడు మిస్ కాకూడదు. అంటే 12వ అధ్యాయం, ఓకే, 12వ అధ్యాయం 1 నుండి 17 వచనాల్లో ఓకే ఎవరి గురించి ఉంటుంది? సాతాను గురించి ఉంటుంది. ఓకే, సాటన్ అంటే డ్రాగన్ అని చెప్పడం జరిగింది. ఆ డ్రాగన్ అంటే తెలుగులో ఏమన్నారు? క్రూర మృగం. డ్రాగన్ ఎవరన్నమాట? డ్రాగన్ సాటన్. ఈ సాతాను ఏం చేస్తున్నాడు అనమాట? సర్వలోకమును మోసపుచ్చుతున్నాడు. సాటన్ deceives the whole world. 12వ అధ్యాయంలో చూసాం. 13వ అధ్యాయంలో ఏం చూసాం?
బీస్ట్ 13వ అధ్యాయంలో ఒక బీస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుంచి వచ్చింది. ద సీ బీస్ట్ అన్నారు. బీస్ట్ ఏమన్నారు అనమాట? సాటన్ ద డ్రాగ్ అంటే క్రూరంలో ఉన్నారు. మహా ఘట సర్పం. బీస్ట్ అంటే క్రూరత్వం. ద సీ బీస్ట్ క్రూరముగా ఎక్కడి నుంచి వస్తుంది అనమాట? సముద్రములో నుండి వస్తుంది అనమాట. ఇది ఎవరంటే రోమన్ ఎంపైర్. రోమన్ ఎంపైర్ సముద్రం నుండి వచ్చినటువంటి క్రూరముఖం ఎవరన్నమాట? రోమన్ ఎంపైర్. ద ల్యాండ్ బీస్ట్. ద ల్యాండ్ బీస్ట్. ద ల్యాండ్ బీస్ట్ గురించి 11 నుంచి 18, 13వ అధ్యాయం 11 నుండి 18. ఇదేమో 1 నుండి 10, 11 నుండి 18 ఏమో ద ల్యాండ్ బీస్ట్. సో ద ల్యాండ్ బీస్ట్. సో ఈ ల్యాండ్ బీస్ట్ ఏమన్నారంటే యాంటీ క్రైస్ట్ ఆర్ ఫాల్స్ ప్రాఫిట్. సో వీళ్ళందరూ కలిసి ఎవరు టార్గెట్ పెట్టుకున్నారు? వీళ్ళందరికీ టార్గెట్ ఎవరు? క్రైస్తవులు. వీళ్ళందరికీ టార్గెట్ ఎవరు? మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు. క్రైస్తవుల్ని హింసించడం, క్రైస్తవుల్ని చంపడమే వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్. సో వీళ్ళందరినీ ఎవరు వాడుకుంటున్నారు? సాతాను రోమా సామ్రాజ్యాన్ని వాడుకుంటున్నాడు, అలాగే అబద్ధ బోధని. సో ఈ ఇద్దరు కూడా సాతాను యొక్క శిష్యుల్లాగా అనమాట. సాతాను ఏం చేశాడంటే వీళ్ళిద్దరికి కంప్లీట్ అధికారం ఇచ్చేసాడు, పవర్ ఇచ్చాడు అనమాట సాతాను. అంటే వీళ్ళు క్రైస్తవుల్ని, క్రీస్తుని వెంబడించేటువంటి వారిని హింసించడం వల్ల, నాశనం చేయడం వల్ల వీళ్ళు ఏమనుకున్నారంటే మేము సాతాను అనుకున్నాడు, ఓకే నేను గెలిచేశాను, నేను సర్వలోకాన్ని మోసపూస్తున్నాను కాబట్టి నేను గెలిచేశాను, నాకే విజయం అని అనుకున్నాడు. కానీ వాళ్ళకి ఆన్సర్ ఏదంటే 14th చాప్టర్. ఓకే, సాతాను ఎంత అణిచి త్రొక్కినా, ఎంత చంపినా, ఎంతమందిని ఓకే వాళ్ళని శిరఛేదనం చేసినా, ఏమి చేసినా కూడా 14వ అధ్యాయం ఆన్సర్ అన్న. సో 14వ అధ్యాయంలో ఏం ఆన్సర్ కనపడింది మనకి? 14వ అధ్యాయంలో అప్పుడు 14th చాప్టర్లో ఏం కనిపిస్తుంది అనమాట. సో 14th చాప్టర్ ఈజ్ ఆన్సర్ టు 13th చాప్టర్. ఓకే, సో ఈ 14th చాప్టర్లో 14వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చూసినట్లయితే అక్కడ 1,44,000 మంది ఎక్కడ కనిపిస్తున్నారు? సియోను పర్వతం మీద కనిపిస్తున్నారు. సో సియోను పర్వతం అంటే ఇది పరలోకం. పరలోకం అంటే ఈ హతసాక్షులైన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారనమాట? పరలోకంలో ఉన్నారు. సో 14వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో 1,44,000 on Mount Zion. సియోను పర్వతం మీద ఉన్నారు. అంటే ఆ 1,44,000 మంది అంటే ఎవరు? విశ్వాసులైన యూదులు, క్రైస్తవులైన యూదులు. ఓకే, క్రైస్తవులైనటువంటి యూదులు వారు సాతానుకు కానీ, లేదా రోమా సామ్రాజ్యానికి కానీ, లేదా అబద్ధ బోధకు కానీ ఏమవ్వలేదు, వాళ్ళు లొంగలేదు. ఈ ముగ్గురికి వాళ్ళు లొంగలేదు, జయించారన్నమాట. వాళ్ళు ఎవరిని జయించారు? సాతాన్ని జయించారు. ఎలా జయించారు? తమ ప్రాణములను ఇచ్చేయడం ద్వారా. క్రైస్తవులకి జయం ఎప్పుడు? క్రీస్తు కొరకు చనిపోయినప్పుడు జయం అన్నమాట. వాళ్ళు ఏమనుకున్నారు? ఓడిపోయారు అనుకుంటారు. వాళ్ళు యాక్చువల్లీ క్రైస్తవుల్ని చంపినప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక శత్రువు ఏమనుకుంటాడు? తను అందరినీ చంపేస్తే నేను ఎవరిని గెలిచాను అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే వాడు చంపుతున్నా క్రీస్తు కొరకు చనిపోవడమే గెలుపు.
కాబట్టి ఇక్కడ క్రైస్తవులు గెలిచారా, సాతాను గెలిచాడా? క్రైస్తవులే గెలిచారు. ఎందుకంటే క్రీస్తు కొరకు రండి మేము చనిపోతున్నాం, క్రీస్తు కొరకు చనిపోయే వాళ్ళు ఉన్నారంటే అప్పుడు ఎవరు గెలిచినట్టు? సాతానికి గెలిచినట్టే, క్రీస్తు గెలిచినట్టు. సాతానికి భయపడలేదు, సాతానికి భయపడలేదు, వాడి హింసలకు భయపడలేదు, ఎంత అబద్ధ బోధ సృష్టించినా దానికి లొంగలేదు. కాబట్టి వాళ్ళు క్రైస్తవ్యం గెలిచింది, క్రీస్తు గెలిచాడు, క్రైస్తవులు గెలిచారని దీన్ని బట్టి తెలుస్తుంది. సో అప్పుడు 1,44,000 మంది క్రీస్తు కొరకు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ కనిపిస్తున్నారు? సీఎంలో కనిపిస్తున్నారు. అంటే ఎక్కడ? పరలోకంలో కనిపిస్తున్నారు కదా. సో వాళ్ళ గురించి వివరణ ఉంది కదా. వాళ్ళందరూ స్త్రీ సాంగత్యమును ఎరగని వారు, ఓకే, యేసుక్రీస్తును వెంబడించిన వారు, ఆ తర్వాత వారు గొర్రెపిల్లకును ప్రథమ ఫలముగా ఉండటకే మనుషుల్లో నుండి కొనబడిన వారు, వారి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. సో క్రీస్తు కొరకు చనిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నమాట? ఎలాంటి వాళ్ళు? పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ చనిపోయింది. క్రీస్తు కొరకు చనిపోయింది, అనింద్యులు చనిపోయారు. స్త్రీ సాంగత్యమును ఎరుగని పవిత్రులు చనిపోయారు, పరిశుద్ధులు చనిపోయారు. అంటే వాళ్ళ టార్గెట్ ఎవరు? పరిశుద్ధులే. వాళ్ళ టార్గెట్ మంచోళ్ళు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఏ పాపము చేయని వారి మీద. 14 నుంచి 6 నుండి 14 వచ్చాయి, 6 నుండి 13 చూసాం. అక్కడ 3 ప్రకటనలు చూసాం కదా. 3 ప్రకటనలు. ఏంటి ఆ 3 ప్రకటనలు? 6 నుండి 7లో ఒక ప్రకటన ఏంటి? అప్పుడు మరియొక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడే వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుని అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను గనక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వారికి నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. రెండవ ప్రకటన ఏంటి? వేరొక దూత అనగా రెండవ దూత అతను వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను అని చెప్పాను. సో మహాబబులోను అంటే ఎవరు? రోమా. అంటే అప్పుడు ఏ ఆరాధన జరుగుతోంది? ఎంపరర్ వర్షిప్ జరుగుతూ ఉంది. ఎంపరర్ వర్షిప్ ని మీరు చెయ్యకూడదు. ఎవరిని మీరు ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి, కానీ ఎవరిని కాదు, చక్రవర్తిని కాదు. ఆ చక్రవర్తి ఆరాధనని పుట్టించినటువంటి రోము ఏమవుతుంది? కూలిపోతుంది. మహాబబులోను కూలిపోతుంది. 9లో మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి ఎందేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల, ఎవరైతే ఆ చక్రవర్తిని ఆరాధిస్తారో, విగ్రహారాధన చేస్తారో వాళ్ళకి ఏంటంట? ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు తాగు. అంటే వాళ్ళ మీద ఏముంటది? విగ్రహారాధన చేసిన వాళ్ళ మీద ఏముంటది అనమాట? దేవుని కోపం, ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకు? విగ్రహారాధన భయంకరమైన అది దేవుడు వాచడు. పరిశుద్ధ దూతల ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడు. సో 3వ ప్రకటన ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి కాకుండా భయపడి కానీ బలవంతంతో కానీ ఏదో ఒక రీతిలో విగ్రహారాధన చేస్తే వాడు అగ్ని గంధకములతో నాశనం అవుతాడు. నన్ను భయపెట్టారు, నన్ను బలవంతం చేశారు, నన్ను మోసం చేశారు కాబట్టి నేను విగ్రహారాధన చేశాను, నన్ను భయపెట్టారు కాబట్టి నేను విగ్రహారాధన చేశాను, నన్ను బలవంతం చేశారు కాబట్టి నన్ను విగ్రహం చేశాను, నన్ను బ్లాక్మెయిల్ చేశారు కాబట్టి నేను విగ్రహారాధన చేశాను. ఏ కారణము చేతనైనా ఎవరైనా విగ్రహారాధన చేస్తే వానికి ఏముంటుంది అనమాట? శిక్ష. 11 వారి భార సంబంధమై
నా పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొని ఎడల వారు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. విగ్రహారాధన చేసే వాళ్ళకి ఏముండదంట? రాత్రింబగళ్ళు ఏముండదు, నెమ్మది ఉండదు. ఈరోజు విగ్రహారాధన ఏది? దేవుని కంటే దేన్ని అయితే మనం ఎక్కువ ప్రేమిస్తామో అదే విగ్రహారాధన. అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి కాకుండా మరి దేనికి ఇచ్చినా కూడా అది ఏమవుతుంది అనమాట, అది విగ్రహారాధన అవుతుంది. సో మన ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? దేవునికే ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ దేవునికే ఇవ్వాలి. అలా లేనివాడు రాత్రింబగళ్ళు ఎలా ఉంటాడంట? నెమ్మది. మొదటి ప్రాధాన్యత దేవుడికి. ఆ దేవుని కోసం వేరే వాటిని వదులుకున్నాడు, త్యాగం చేసినోడు అభివృద్ధి పొందుతాడు. 12 దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. సో దీని ద్వారా ఎవరి పరిశుద్ధులకు ఓర్పు ఉందా లేదా, సహనం ఉందా లేదా అని ఏమవుతుంది అనమాట, కనిపిస్తుంది. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటింది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచు. అంటే ఈ సాతాను రోమా ప్రభుత్వం ద్వారా, అబద్ధ ప్రవక్త ద్వారా కలుగజేసినటువంటి శిక్షలు కానీ లేదా హింసను కానీ తప్పించుకున్న వారు, లొంగని వారు, హతసాక్షులైనటువంటి వారు ఎవరట? ధన్యులు. వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు ఎవరన్నమాట? ధన్యులు. ఎందుకంటే వారు ఎవరి యందు నిద్రించారు? ప్రభువునందు నిద్రించారు. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులే. వాళ్ళు ఎక్కడ కనిపించారు? పరలోకంలో కనిపించారు. పరలోకంలోకి వెళ్ళారు. ప్రమోషన్ దొరికింది కానీ వాళ్ళు ఏమి భూలోకం నుండి పరలోకానికి వెళ్ళారు. వాళ్ళు 14. సో ఏమి వెళ్తాయంటున్నాడు అక్కడ లాస్ట్ చివరిలో? వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. సో ఏవైనా మనతో పాటు పరలోకానికి వచ్చేవి ఏవి? అవి మనం చేసిన క్రియలే మన వెంట వస్తాయి. మనం సంపాదించుకున్న ఆస్తి మన వెంట రాదు, మనం సంపాదించుకున్నటువంటి సర్టిఫికెట్లు మన వెంట రావు, ప్రైజులు రావు, గిఫ్ట్లు రావు. మనతో పాటు వచ్చేవి ఏవి అనమాట? మనం భూమి మీద చేసిన క్రియలు. అందుకే సత్క్రియల చేత తమ్ముడు తాము అలంకరించుకొనుడి అన్నాడు. సత్క్రియలను ధనము చేత అన్నాడు. పరలోకంలో మన అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మనం ఇక్కడ సత్క్రియలు చేస్తుంటే పరలోకంలో మన బ్యాంక్ అకౌంట్ ఏం పడుతూ ఉంటాయి? డబ్బులు పడుతూ ఉంటాయి. ఓకే, సత్క్రియలు చేయకపోతే పరలోకంలో నీ బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంటుంది? అకౌంట్ ఖాళీ. చాలా మంది అకౌంట్ పరలోకంలో ఊరికి ఓపెన్ చేసి పెట్టారు కానీ దానికి ఏం లేవు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో డబ్బులు అయిపోతే ఏమవుతుంది? క్లోజ్ చేసేస్తారు, లేదా ఫైన్ పడతా ఉంటుంది, మైనస్లో పోతా ఉంటుంది. ఓకే, సో కాబట్టి సత్క్రియలు అను ధనము చేత మనం పరలోకాన్ని సంపాదించుకోవాలి. పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ఖర్చు ఉంది. అది ఏ ఖర్చు అంటే ఇక్కడ నువ్వు సత్క్రియలు చేస్తే అక్కడ నువ్వు పరలోకాన్ని సంపాదించు. అందుకే సత్క్రియలు మనం ధనము చేత మనం, అది తప్ప ధనాపేక్ష కూడా విగ్రహారాధనే. ధనాపేక్ష కూడా విగ్రహారాధన. సో కాబట్టి పరలోకానికి మనతో పాటు వచ్చేవి ఏమన్నమాట? మన సత్క్రియ. ఏదో ఒక మేలు చేయటం, ఎవరికో ఒక మేలు చేయటం, ఏదో ఒక కుటుంబానికి చిన్న సహాయమైనా నువ్వు చేయగలగా. సత్క్రియలు అనేవి నీకు ఇష్టం ఉండాలి, నీ జీవితం ఉండాలి. సో అది రివ్యూ. ఓకే, ఇప్పటి వరకు. సో విజన్స్ అయిపోయినాయి, ప్రొక్లమేషన్ అయిపోయింది. నెక్స్ట్ హార్వెస్ట్. హార్వెస్ట్
14 నుండి 20 వరకు కదా. టు హార్వెస్ట్ 14th chapter 14 to 20. 14 అధ్యాయం 14 నుండి 20 ఏంటంటే ద టు హార్వెస్ట్. ఇక్కడ నంబర్ 3 వేసుకోండి. యాక్చువల్లీ మీరు లాస్ట్ టైం కంటిన్యూ చేసినట్లయితే బి అని వేసుకున్నారా, మరి సి రోమన్ నంబర్ వేసుకున్నారో తెలియదు. 14 to 20 ద టూ హార్వెస్ట్. 2 కోతలు. 2 కోతలు. మొదటి కోత 14 నుంచి 16. 14 వచ్చి 14 నుండి 16 ఏమో మొదటి కోత, ఫస్ట్ హార్వెస్ట్ ఏంటంటే చదువు ఒకసారి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. సో ఎవరి చేతిలో కొడవలి ఉంది? యేసుక్రీస్తు. మనుష్య కుమారుని పోలిన ఒకడు అంటే ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఆయన శిరస్సు మీద ఏముందంట? సువర్ణ కిరీటం ఉండెను. మేఘం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. చాలా చోట్ల మనం మేఘం మీద ఆసీనుడై ఉన్నాడంటే చాలా తక్కువగా అంచనా వేస్తాం. మేఘం మీద ఆసీనుడేంటి, మేఘములు వచ్చి మనల్ని తీసుకెళ్ళడం, మేఘములపై ఆయన వచ్చును, ఇలా ఉన్నాయి కదా, మనం తక్కువ అంచనా వేస్తాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి మనకి? ఏదో వర్షం కోసం వెళ్తున్నాయి, తర్వాత మబ్బు పడుతున్నాయి, వర్షం కుమ్మరిస్తాయి, ఆ తర్వాత ఉరుము మెరుపులు వస్తాయి మేఘంలో నుంచి అనుకుంటున్నాం. ఎప్పుడైనా మీరు పైకి వెళ్ళి చూసారా మేఘాల్ని? ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు, విమానాలు వెళ్ళినప్పుడు మేఘాలు ఎలా ఉంటాయి చూసారా? ఆ మేఘాల యొక్క సైజ్ చూసారా? మేఘాల సైజ్ ఎలా ఉంటాయి తెలుసా? పర్వతములు ఉన్నాయి కదా, హిమాలయ పర్వతాల సైజ్ ఎంత ఉన్నాయో అలా ఉంటాయి. ఒక మేఘం యొక్క సైజు మనకు భూమి నుంచి అంతగా కనపడదు. అది సైజు, ఆ మేఘం యొక్క సైజు. కొంచెం మీరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తే కొంచెం హైట్కి వెళ్తారు ఫ్లైట్, అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటాయి అవి. ఇప్పుడు ఇంత పెద్ద వర్షాన్ని ఆ మేఘాలు ఏం చేస్తున్నాయి? నీటిని మోసుకెళ్తున్నాయి. ఆ మేఘం నుంచి వచ్చే వర్షాలు వరదలు పారుతాయి, ఊర్లు మునిగిపోతాయి మేఘాల నుంచి వచ్చే వర్షం వల్ల. అంతటి నీటిని మోయగలిగే కెపాసిటీ మేఘాలకి మనల్ని తీసుకెళ్ళవా? సో అది ఎలా? అప్పుడు ఆ టైంలో యేసుక్రీస్తు రాకడలో మేఘాల పాత్ర చాలా గొప్ప పాత్ర పోషిస్తాయి మేఘాలు. ఆ మేఘం పైన ఆయన వస్తాడు, ఆ మేఘాలు మనల్ని తీసుకెళ్తాయి. సో ఆ మేఘాలు ఎవరు కంట్రోల్ చేయలేరు, మనిషి ఎవరు కంట్రోల్ చేయలేరు. సో యేసుక్రీస్తు మేఘముల మీద ఆసీనుడై ఉన్నాడు. వాడిగల కొడవలేనా? ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి భూమి పై నుండి ఉన్నది, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. సో ఇదేమో రీపింగ్ ద ఎర్త్ హార్వెస్ట్. రీపింగ్ ద ఎర్త్ హార్వెస్ట్. భూమి పైరును, భూమి పైరు పండి ఉన్నది, భూమి పైరు కోయబడుట. పైరు అంటే పంట,
పొలం, పంట పండి ఉన్నది, భూమి పంటను కోయబడి. సో ఎప్పుడైతే హార్వెస్ట్ కోయబడి అంటే ఇదేంటంటే జడ్జిమెంట్. జడ్జిమెంట్, తీర్పు. ఎవరు తీర్పు తీర్చేవాడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తీర్పు తీర్చును. యేసుక్రీస్తు తీర్పు తీర్చును అంటే పరిశుద్ధులందరూ పరలోకంకి వెళ్ళాక పరిశుద్ధులందరూ పరలోకంలో కనపడ్డారు. హతసాక్షులందరూ, ఆ హతసాక్షుల్ని ఎవరైతే హింసించారో వాళ్ళకి యేసుక్రీస్తు ఏం చేయబోతాడు అనమాట? తీర్పు తీరుస్తాడు. నెక్స్ట్ 17 నుంచి. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలు వచ్చింది. ఇతని యొక్కను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలు వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం పొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాడిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయినా నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను. దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసేది. దేవుని కోపమును ద్రాక్షల. సో రీపింగ్ ద గ్రేప్స్ ఆఫ్ wrath. reaping grapes of wrath. కోపమును ద్రాక్షల కోత. దేవుని కోపమును ద్రాక్షల కోత. సో ఇది కూడా ఏదంటే జడ్జిమెంట్, డిఫరెంట్ ఇదైనప్పటికీ కూడా సేమ్ జడ్జిమెంట్. సేమ్ జడ్జిమెంట్ బట్ డిఫరెంట్. ద్రాక్షల తొట్టి, ద్రాక్షలతోటి, కానీ కోత ద్రాక్షల కోత అన్నమాట. ఇది భూమి పైరు కోత, ఇదేమో ద్రాక్షల కోత. ద్రాక్షలు కోయండి. సో ఆ కొడవలి పట్టుకున్నవాడు వేటిని కోయాలి? ద్రాక్ష పండ్లు, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమై ఉన్నవి, వాడిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. ఏ గెలలు అంటే పంట పండింది అంటే ఏంటి? పాపం పండింది. పాపం పండింది, ఇంకా తీర్పు స్టార్ట్. పైరు పండింది, తీర్పు తీర్చేయంటే దాని అర్థం పాపం పండింది, దేవుని యొక్క కోపం. అందుకే ఆ ద్రాక్ష పండ్లని దేంతో పోల్చాడు? దేవుని కోపానికి పోల్చాడు. అంటే దేవుని కోపం ఇంకా ఏమైంది అనమాట? నిండిపోయింది అనమాట, పండైపోయింది, ఇంకా కోయడం. సో కాబట్టి ఈ సాతాను, అలాగే రోమా సామ్రాజ్యం, అబద్ధ ప్రవక్త, వీళ్ళందరికీ దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. వాళ్ళని నాశనం చేయబోతాడు. అవి లేకుండా పోతాయి. అందుకే చక్రవర్తి ఆరాధన కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత అదేమైంది అనమాట? రోమా సామ్రాజ్యమే లేకుండా పోయింది కదా. ఆ తర్వాత రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవులు, చాలా మంది క్రైస్తవులే. నెక్స్ట్ 15వ అధ్యాయం, 15th చాప్టర్. ఇది 14వ అధ్యాయం, 15వ అధ్యాయం.
15వ అధ్యాయం. The 7 bowls of wrath. The 7 bowls of wrath. 7 ఉగ్రత పాత్రలు. 7 ఉగ్రత పాత్రలు. మొదటి 2 వచనాలు చూడండి. మరియు ఆ, ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచుతుంది. ఉమ్, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ, 7 దూతలు ఇవే. ఉమ్. కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను. సో పరలోకంలో ఏం కనపడింది అన్నమాట? గొప్ప సూచన. గ్రేట్ సైన్ ఇన్ హెవెన్. గ్రేట్ సైన్ ఇన్ హెవెన్. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. గొప్ప సూచన పరలోకంలో కనపడింది. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు ఇవే కడవరి తెగుళ్ళు. లాస్ట్ ప్లేక్స్ అన్నమాట. కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము ఏమైందట? సమాప్తమాయను. ఓకే, సమాప్తమాయను. అంటే ఆ 7 పాత్రలు కూడా, ఉగ్రత పాత్రలు కూడా 16వ అధ్యాయంలో పోయబడతాయి అన్నమాట. 16వ అధ్యాయం చదివినప్పుడు మనకు అర్థం అవుతుంది. కడవరి, ఇదేంటంటే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపం ఏమవుతుందట? సమాప్తం అవుతుంది. ఓకే, 2వ వచనం చదవండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై, దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునంత నిలిచియుండుట చూచితిని. సో పరలోకంలో గొప్ప సూచన 2 కనపడ్డాయి. ఒకటి చివరి 7 ఉగ్రత పాత్రలు. 2 కనిపిస్తుంది అనమాట. ఇంకో ఎవరు కనిపిస్తున్నారు? క్రూర మృగమునకు గాని ప్రతిమకు గాని దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు. క్రూర మృగమును జయించిన వారు ఎక్కడున్నారు? పరలోకములో. దీన్ని బట్టి అంటే ఏం మెసేజ్ ఇస్తున్నాడు? నువ్వు చనిపోయినా ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావు. క్రీస్తు కొరకు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ కనిపిస్తారు? పరలోకంలో ఉంటారు. ఆ గ్యారంటీ చూపిస్తున్నాడు అంట విజన్ ద్వారా, ఈ దర్శనం ద్వారా. నమ్మకంగా బ్రతికిన వాళ్ళు, విశ్వాసంగా బ్రతికిన వాళ్ళు, విగ్రహారాధన చేయకుండా బ్రతికిన వాళ్ళు, పాపం చేయకుండా బ్రతికిన వాళ్ళు, క్రీస్తు కొరకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, హతసాక్షులు ఇచ్చిన వాళ్ళు, కుటుంబాలు పోగొట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి వాళ్ళకి ఒక వీణలు ఇవ్వబడ్డాయంట. ఏంటి ఆ వీణలు? 3 నుంచి 4 వచనాలు. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరిచిన వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేవారు. చెప్పచ్చు. అయిపోయిందా?
4 వరకు చదివారా? చదువు. చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. 4 రైట్. ఇప్పుడు ఏ పాట పాడుతున్నారంటారు? మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నది. ఓకే, మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తన పాడుచున్నది. ఎవరు పాడుతున్నారు? జయించిన వారు, పరలోకంలో ఎవరైతే క్రూర మృగాన్ని జయించారో వాళ్ళు పాడుతున్నారు. ఏమని? ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా. ఓకే, 2 నుంచి కిందే ఉన్నాడు. జనములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఏంటది? మోషే కీర్తన మరియు గొర్రెపిల్ల కీర్తన. గొర్రెపిల్ల కీర్తన అంటే యేసుక్రీస్తు కీర్తన. అంటే దేవుని మీద మోషే రాశాడు కీర్తనలు, యేసుక్రీస్తు కూడా రాశాడు. అంటే యేసుక్రీస్తు కూడా తన తండ్రిని ఏం చేస్తారు అన్నమాట, కనపరుస్తారు. ఆ కీర్తనలో పరలోకంలో వారు అంటే పరలోకంలో ఎలా కనిపిస్తున్నప్పుడు వాతావరణం ఆనందంగా ఉందా, దుఃఖంలో ఉందా? ఆనందంగా, సంతోషంగా ఉంది. అంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళు పరలోకంలో ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, ఆనందంగా, ఉత్సాహంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పరలోకంలో మనకు అదే పని. పరలోకంలో మన అంటే 24/7 దేవుడిని ఏం చేస్తూ ఉండటం అనమాట, స్తుతించడం. ఇక 2 hours అవగానే ఏం చేస్తాం? 3 పాటలు పాడేస్తాం. 3 పాటలకే టైర్డ్ అయిపోతుంది, ఆవలిస్తాం. 3 పాటలకే ఏదో గొప్పగా చేసేదంత ఫీలింగ్ వచ్చేస్తుంది. దేవుణ్ణి ఇది ఓన్లీ సండే మాత్రమే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు, మనం బయటలో వెళ్తున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు పాటలతో పాడుతూ దేవుడిని స్తుతించడం మనం అలవాటు చేసుకోవాలి. పాటలు పాడుతూ ఉండడం వల్ల మన మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు థింక్ చేయండి. అంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ఏవో ఆలోచిస్తుంటారు, అవన్నీ ఇదవుతాయి. పాటలు పాడటం అలవాటు చేసుకోవాలి. టెన్షన్స్ ఉన్నప్పుడు పాటలు పాడడం, ఎప్పుడు పాటలు పాడుకోండి, హ్యాపీగా ఉంటాం. పాటలు పాడుతూ ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాం. మన ఫేస్ కూడా ఎలా ఉంటుంది అన్నమాట. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. అదే పాడుతూ ఉంటే కదా మొహం కలగా ఉంటుంది అంతే. దీనికి వేరే నెగిటివ్ ఏం ఉండదు. అలా మైండ్ అలా కాసేపు ఉన్నాం అనుకోండి, అంటే ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. అంటే మనం ఖాళీగా ఉండి ఏదో ఉన్నాం అనుకోరు, ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే పాటలు పాడుతుంటే సో కాబట్టి దేవుని స్తుతించడం మనకి అలవాటు అవ్వాలి. పాటలు పాడడం అలవాటు అవ్వాలి. పాటలు పాడుతూనే పని చేయడం, పాటలు పాడుతూనే వంట ఉండడం, పాటలు పాడుతూ పాత్రలతో ఉండడం, ఇలా ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు హమ్మింగ్ చేస్తూ ఉండాలి. పరలోకంలో మాత్రం ఎలా పాడతారు? మనం పాడినట్టు పాడరు, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకే స్వరం, దేవుడు ఆ వరం ఇచ్చేస్తాడు అనమాట. స్వరం కానీ ఎలా పాడాలో అద్భుతంగా ఉంటుంది. పరలోకం 1,00,000 మంది ఒక స్టేడియంలో దేవుని పాటలు పాడితే ఎలా ఉంటుంది? 1,00,000 మంది ఒక స్టేడియంలో దేవుని పాటలు అమెరికాలో జరుగుతూ ఉంటాయి. అమెరికాలో 5 లక్షల మంది 6 లక్షల మంది గ్యాదర్ అయ్యి
మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పాటలు పాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా, కొన్ని ఉంటాయి యూట్యూబ్లో సాంగ్స్ ఉంటాయి కొన్ని, ఎంత అద్భుతంగా ఉంటాయి. అలాంటిది ఇంక పరలోకం ఎలా ఉంటుంది? 5 నుంచి చూద్దాం. 5 నుంచి 6. అటు తర్వాత నేను చూడగా సాక్షాత్తు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమునై రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టిలు కట్టుకుని వారై ఆ ఆలయం నుండి వెలుపలికి వచ్చింది. అప్పుడు ఆ 4 జీవులు, ఒక జీవి యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న ఆ 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశించజరగకపోయాడు. బంగారు పాత్ర. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడింది. సాక్ష్యపు గుడారం అంటే ఎక్కడ గుర్తు రావాలి? పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా ఏర్పరిచిన సాక్ష్యపు గుడారం. అలాంటి మోడల్ది ఒకటి పరలోకంలో తెరవబడింది. ఇదంతా కూడా ఏంటి? సింబాలిక్, లిటరల్ కాదు. నిజంగా అక్కడ పరలోకంలో సాక్ష్యపు గుడారం ఉంటుంది కాదు, మళ్ళీ సింబాలిక్ అన్నమాట. అంటే ఆ సాక్ష్యపు గుడారము పరలోకముందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారే ఆ ఆలయం నుండి వెలుపలికి వచ్చింది. సో ఇదంతా కూడా ఈ యాజకుల ప్రీస్టుడ్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఈ యాజకులు, ప్రధాన యాజకుడు 12 రాళ్ళు ధరించి ఉంటాడు. సో ఇదంతా ఏంటంటే కదా పాత నిబంధనలకు సంబంధించిన ఒక సూచన, మోడల్. ప్రత్యక్ష గుడారము, ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం, యాజకులు ఉండేది, వాళ్ళ యూనిఫామ్, అడ్రస్, ఆ టైప్లో దర్శనం అని కట్టుకున్న వారి ఆలయంలో నుండి వెలుపలికి వచ్చింది. అప్పుడు 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చాను. తర్వాత అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడను ప్రవేశింప చాలలేకపోయాను. 7 తెగుళ్ళు అంటే ఆ 7 తెగుళ్ళు బయలుదేరక ముందు ఒక ఈవెంట్ లాగా జరిగింది అనమాట. ఆ 7 తెగుళ్ళు సమాప్తమైనంత వరకు అంటే నాశనం సమాప్తమైనంత వరకు ఒక ఈవెంట్ ఏంటంటే దేవుడు పరిశుద్ధుల చేత ఏం చేయబడ్డారు అనమాట? పరిశుద్ధులు పొగిడారు, ఆయన పాటలు పాడారు. ఆ పాటలు అయిన తర్వాత ఏం జరిగింది అనమాట అంటే మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడారు. అదైన తర్వాత ఏంటంటే 7 దూతలు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చినట్టు ఉంది అనమాట? వాళ్ళు ప్రత్యక్ష గుడారం. సో ప్రత్యక్ష గుడారం అనగానే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి వచ్చే సందర్భం. అప్పుడు ఐగుప్తు దేశాన్ని ఎలా చేశాడు దేవుడు? తెగుళ్ళ చేతనే కదా పాటు చేసింది. దానికి సింబాలిక్. ఎలాగైతే ఐగుప్తును తెగుళ్ళ చేత నాశనం చేశాడో ఇప్పుడు అలాగే ఈ తెగుళ్ళ చేత ఏం చేయబోతున్నాడు దేవుడు? నాశనం చేస్తాడు. ఐగుప్తు మీద దేవుడు అర్పించిన తెగుళ్ళేవి? ఏవేవి? మిడతలు, కప్పలు, ఇంకా నీలి. ఒకసారి నిర్గమకాండంలో ఉంటుంది కదా, ఫస్ట్ ఏది? మొదటి తెగులు ఏది? మొదటి అది ఉండదు అనుకుంటా కదా. పాముని, కర్రని పాముని చేయటం. రెండోది నీళ్ళను
రక్తంగా మార్చడం. మూడోది పేలు తేళ్ళు, పేలు పేలు పుట్టించాడు. నాలుగోది ఈగలు ఈగలు. ఐదోది పశువులని పశువులన్నీ చచ్చిపోవడం. ఆరోది పొక్కులు పొక్కులు. ఏడోది వడగండు వడగండ్లు. ఎనిమిదోది మిడతలు మిడతలు. తొమ్మిదోది అందుకని గాఢంశం చీకటి. ఓకే. పదోది జ్యేష్ఠ కుమారుడు చనిపోవడం. ఒకసారి నిర్గమకాండం 14వ అధ్యాయం. అలా 10 తెగుళ్ళతో ఈ ఐగుప్తుని ఏం చేశాడనమాట, నాశనం చేసి దేవుడు తన ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించి తీసుకొస్తున్నాడు. అప్పుడు కూడా వాళ్ళు ఒక కీర్తన పాడారు అనుకున్నాడు. 14 చూడండి ఒకసారి. నిర్గమకాండం 14వ అధ్యాయం 30 నుండి. చదవండి. అప్పుడు మోషేయు ఇజ్రాయిలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడు. 30 చూడండి. 30 నుంచి చూడండి. 14వ అధ్యాయం. యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించెను. ఇశ్రాయేలు వచ్చిన ఐగుప్తీయులను ఆ. సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి. అంటే దేవుడు, యెహోవా దేవుడు ఐగుప్తులకి చేసిన కార్యాన్ని కళ్ళారా చూచారు. ఎవరు? ఇశ్రాయేలు. ఎలా ఏం చేశాడు? ఐగుప్తీయుల్ని 10 తెగుళ్ళ చేత వాళ్ళు ఏం చేశాడు అనమాట, నాశనం చేశాడు. ఇశ్రాయేలులకి దేవుని మీద మరింత భక్తి విశ్వాసం పెరగడానికే 10 తెగులు రప్పించాడు. యాక్చువల్లీ ఫరో 2-3 తెగులకే పొమ్మన్నాడు. కానీ దేవుడు ఆ ఫరో హృదయాన్ని ఏం చేశాడు? కఠినం చేశాడు. ఎందుకు? మరింత పవర్, ఆయన పవర్ చూపించాలి, ఆయన ఎంత శక్తిమంతుడో తెలియాలి, ఇశ్రాయేలు అది చూడాలని. 2 తెగులకే అయిపోతే ఎట్లా? ఆయన పవర్ అంటే తెలియదు కదా, 10 తెగులు రప్పించాడు. సో ఇక్కడ ప్రకటన గ్రంథంలో 7 తెగుళ్ళు అంటున్నాడంటే 7 దూతలు, 7 తెగుళ్ళు, ఆ తెగుల చేత సమాప్తం. మనకి పిక్చర్ ఎక్కడికి రావాలి? ఐగుప్తు దగ్గరికి. తెగుళ్ళు అనగానే ఓ ఐగుప్తును దేవుడు 10 తెగుళ్ళ చేత రోమాని నాశనం చేయలేదా? ఐగుప్తుని నాశనం చేసిన వాడు రోమాని నాశనం చేయలేడా? ఐగుప్తుని నాశనం చేసి తన ప్రజల్ని రప్పించిన వాడు రోమాని నాశనం చేసి తన భక్తులను కాపాడలేడా? అదనమాట. అందుకు ప్రకటన గ్రంథంలో తెగుళ్ళు అనే ఇది వాడాడు. అప్పుడు 10 వాళ్ళు ఏమంటారు చూడండి. 10:30 చూడండి. యెహోవా ఐగుప్తులు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలు చూచింది కనుక ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. ఆ కార్యాలు, ఆ 10 తెగుళ్ళు ఏం కలిగజేశాయి? ఒకటి, వాళ్ళల్లో దేవుడు అంటే భయం కలిగింది, మోషే మీద నమ్మకం కలిగింది. అలాంటి గొప్ప కార్యాలు జరిగితే కానీ వాళ్ళకి ఏం రాలేదు? భయం రాలేదు. మోషేని వాళ్ళు నమ్మలేదు. అప్పటి వరకు మోషేని తిట్టుకుంటూనే వచ్చారు, ఎర్ర సముద్రం వరకు. ఒక్కసారి దాటాక దేవుడు ఎవరో కనపడ్డాడు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడారు. అంటే కీర్తన ఎప్పుడు పాడారంటే తెగుళ్ళ చేత దేవుడు ఐగుప్తును నాశనం చేసిన తర్వాత కీర్తన పాడారు. అలాగే పరలోకంలో కూడా పరిశుద్ధులు ఏం చేస్తున్నారు? మోషే కీర్తన పాడుతున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే దేవుడు కూడా రోమాన్ని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. అప్పుడు పరిశుద్ధులందరూ ఎక్కడికి? పరలోకంలో ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తారు అన్నమాట. అంటే ఒక రాజు శత్రువుని ఓడించి తన దేశానికి వచ్చినప్పుడు జనులందరూ ఆ రాజుకి ఎలాంటి స్వాగతం పలుకుతారు? పాటలతో, పూల వర్షంతో పొగుడుతూ కదా, రాజాది రాజా రహణి పొగుడుతూ, పూలు చల్లుతూ. సో అలా ఐగుప్తుని నాశనం చేసినప్పుడు ఇశ్రాయేలు కూడా దేవుణ్ణి అలాగే పాడారన్నమాట. ఎలా పాడారు చూడు. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, నాకు రక్షణయు ఆయను,
ఆయన నా దేవుడు, ఆయన వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ సన్నుతించెదను, ఆయన మహిమను నృతించెదను. సో ఇలా దేవుని గురించి వాళ్ళు ఏం చేశారనమాట, గొప్పగా పాడారు. మొత్తం 21 వరకు ఉంటుంది పాటలు. చాలా దీని మీద బేస్ చేసుకుని చాలా పాటలు వచ్చాయి. 21 చూడండి. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించాను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడవేసి. సో ఈ మోషే కీర్తన అనగానే మనకి అది గుర్తుకు రావాలన్నమాట. మోషే కీర్తన, అలాగే యేసుక్రీస్తు కీర్తన ఎత్తి పాడిరి. ఆ 7 15 అధ్యాయం 8 వచ్చిన అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అయ్యే వరకు ఆలయమందు ఎవడను ప్రవేశింప చాలా 17వ అధ్యాయం అంటే ఇదంతా కూడా ఏంటంటే దేవుడు రోమా ప్రభుత్వం మీద, రోమా సామ్రాజ్యం మీద ఏం చేయబోతున్నాడు, తన కోపాన్ని చూపించబోతున్నాడు, వాళ్ళకి తీర్పు తీర్చబోతున్నాడు. సో మనకి కొన్ని ప్రకటన చదివేటప్పుడు ఒకటి బబులోన్ అన్నాడు. బబులోని కూడా దేవుడు ఎలా నాశనం చేశాడు? రోమాన్ని దేంతో పోల్చాడు? బబులోన్తో పోల్చాడు. అలాగే ఇప్పుడు ఐగుప్తుతో పోలుస్తున్నాడు. అక్కడ డైరెక్ట్గా వాడకపోయినా ఐగుప్తు సీన్ని గుర్తు చేస్తున్నాడు అనమాట. మోషే కీర్తన పాడి అనగానే, తెగుళ్ళు అనగానే ఏది గుర్తుకు రావాలి? ఐగుప్తులు కూడా దేవుడు అలాగే నాశనం చేశాడు. ఇప్పుడు ఎవరిని నాశనం చేయబోతున్నాడు? రోమాన్ని నాశనం చేయబోతున్నాడు. సో 15 అధ్యాయాలు అయిపోయాయి. వచ్చే వారం 16 అధ్యాయం చూద్దాం.